ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నా కుమారుడా, నా కుమార్తె, ఏ పరిస్థితిని బట్టి భయపడకు అని చెప్తూ ఉన్నాడు. అవును, ఆయన ప్రియ బిడ్డలుగా ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏ పరిస్థితులను బట్టి భయపడే వారంగా ఉండకుండా ఆయన యందు భయభక్తులు కలిగి, అవును, ఆయన అనుగ్రహించే కట్టడలను ఆజ్ఞలను గైకొనే వారముగా ఉంటే ఎంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప క్షేమం, నెమ్మది కలుగుతాయి. మరి మన పడకల యొద్ద నుంచి లేచి ప్రభు అనుగ్రహిస్తున్న ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 28వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం సామెతలు 28:14వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మనం అందరము కూడా దేవుని యందు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవారముగా, నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారముగా, నడుచుకునే వారంగా ఉండాలి. అటివారు ధన్యులు, అటివారు మరి ఆశీర్వాదమునకు అర్హులు, పాత్రులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మరి క్రింద వచనంలో ఉంది, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును అని. అవును, ఎంతోమంది వారి హృదయాలను కఠినపరుచుకుంటూ ఉంటారు. వారి సొంత జ్ఞానమును నమ్ముకుంటూ, వారి స్వనీతిని, వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ, వారి హృదయ కాఠిన్యతను బట్టి వారు ఎన్నో శ్రమలకు, ఎన్నో శోధనలకు, ఎన్నో నష్టాలకు గురవుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రవర్తించే బిడ్డలు, ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించే అనుభవంలో వారు ఆశీర్వదించబడిన వారు, వారు ధన్యులు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును కదా. మరి ఒక వచనంలో కూడా ఉంటుంది, మరి లూకా సువార్త 18వ అధ్యాయములో నిత్యము విసుకక ప్రార్థన చేయాలి అని. నిత్యము అనే మాట, నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎంతోమంది మరి ఇటువంటి అనుభవంలో తప్పిపోయిన వారుగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువుకి మరి వారికి ఏదైనా అవసరత వచ్చినప్పుడు మాత్రమే, వారికి ఏదైనా ఆపద సంభవించినప్పుడు మాత్రమే భయభక్తులను కనపరుస్తూ ఉంటారు. అవును కదా. వారి అవసరత తీరే వరకు ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా నటిస్తూ ఉంటారు. కానీ ప్రభు హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు, నిత్యము ఆయన మనలను చూచుచున్న దేవుడు. అవును ప్రియ దేవుని బిడలారా, వేషధారులుగా మన ఆధ్యాత్మిక జీవితములో, పరిశుద్ధ జీవితములో ఏమాత్రము కూడా మనము ఉండకుండా నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించే అనుభవం ఆయన చూచుచున్న దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, అవును, ఆయన మనలను చూచే దేవుడు. ఆయన కనులకు మరుగుగా మనము ఒక్క క్షణము కూడా ఉండలేము. నిత్యము ఆయన యందు భయభక్తులు కనుపరిచే అనుభవం మనలను ఆశీర్వాదంలోనికి తీసుకువెళుతుంది, మనలను నెమ్మదిలోనికి తీసుకువెళుతుంది, మనలను సమాధానంలోనికి తీసుకొని వెళుతుంది, మనలను విడుదలలోనికి తీసుకొని వెళుతుంది. నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే అనుభవం మనలను విజయవంతులుగా నిలబెడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అవును కదా. ఎన్నోసార్లు మరి లోక ప్రజలతో రాజీ పడిపోతూ ఉంటాం, బంధుమిత్రులతో రాజీ పడిపోతూ ఉంటాం. ప్రభు నిన్ను ప్రత్యేకించి పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా ఎన్నుకున్నప్పటికీ కొంతమంది వ్యక్తులు రాగాల్నే నీ పరిశుద్ధ జీవితాన్ని ప్రక్కన పెట్టి వేరే విధముగా ప్రవర్తిస్తూ ఉన్నావా? వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నావా? వేరే విధంగా నడుస్తూ ఉన్నావా? ప్రభు అంటూ ఉన్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అటి వారంటే ఆయనకు ఎంతో ఇష్టం. మరి పరిశుద్ధ గ్రంథములో భక్తులు ఉన్నారు కదా. యోసేపు నిత్యము భయము కలిగిన వ్యక్తి, ఎవరు చూడట్లేదు కదా అని
పాపానికి లోనవ్వలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అలానే మరి మరి ఈ యొక్క దానియేలు నిత్యము భయము కలిగిన వ్యక్తి. షడ్రక్, మెషక్, అబేద్నెగో యవ్వనస్తులు, అన్య దేశములో ఉన్నారు, ఎంతో అధికారంలో ఉన్నారు. వారు కోరినవన్నీ కూడా వారు అనుభవించే ఆ యొక్క ఆధిక్యతలో వారు ఉన్నప్పటికీ వారు నిత్యము భయము కలిగి ప్రవర్తించారు. కనుకనే వారు ధన్యులుగా తీర్చిదిద్దబడ్డారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ ఉద్యోగంలో ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా, గృహములో ఉన్నా, బయట ఉన్నా, ఎవరు తెలియని ప్రజల మధ్య ఉన్నప్పటికీ కూడా నిత్యము భయము కలిగి ప్రవర్తించే అనుభవంలో నీవు ఉన్నావా? నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు. మరి అట్టి విధంగా కాకుండా హృదయమును కఠినపరుచుకొని వారు శిక్షను కదండి కీడులో పడును అని ఉంది. అవును, కొన్నిసార్లు రాజీ పడిపోయి హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారు. ఏం కాదులే అని సున్నితంగా ప్రక్కన నెట్టివేసి కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు దేవుని ప్రక్కన పెట్టేసి హృదయాన్ని కఠినపరుచుకొని ఎంతో వారికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. అట్టివారు కీడులో పడును అని ఉంది. అటువంటి అనుభవంలో ఎంత మాత్రము మనము ఉండకుండా మన దేవుని ఎదుట నిత్యము భయభక్తులతో ప్రవర్తించే అనుభవం, దేవునికి ప్రీతికరమైన అనుభవం, దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞలను గైకొనే అనుభవం, మన హృదయాలోచనలు, మన తలంపులు. అవును సహోదరి, సహోదరుడా, ఇటువంటి అనుభవంలో నీవు ఉన్నట్లయితే నీకు కలిగిన భారముల నుంచి, నీకు కలిగిన రోగముల నుంచి, నీకు కలిగిన కలవరము నుంచి ఆయన నిన్ను విడిపించి, నిన్ను రక్షించి, నిన్ను ఆదుకునే దేవుడు. కనుక నీవు చేయవలసినది ఒక్కటే, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా నీ జీవిత దినములన్నీ కూడా నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి ప్రవర్తించు. తద్వారా ప్రభు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించే దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తుల వలె తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మేము చదువుకున్న వచన భాగములో నిత్యము నీ యందు భయభక్తులు కలిగి ప్రవర్తించేవారు ధన్యులు అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా హృదయంను కఠినపరుచుకొని వారు కీడును, అవును ప్రభువా, కీడులో పడును, శ్రమకు చిక్కుకుంటారు, ఆపదలో చిక్కుకుంటారు. హృదయ కాఠిన్యత, ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో ఎవరిలో ఉండకుండా నిత్యము నీ యందు భయభక్తులు నిలిపి ప్రవర్తించే బిడ్డలుగా వారు ఏ దేశములో ఉన్నా, ఏ మారుమూల గ్రామములో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా ప్రభు నన్ను చూచుచున్నాడు, ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు, నా ప్రవర్తన, నా ఆలోచన, నా మాట, నా నడవడిక సమస్తము నా ప్రభువుకి తేటగా కనబడుతూ ఉన్నది అని నిత్యము భయము కలిగి ప్రవర్తించే అనుభవంలో నీ ప్రియ బిడ్డలను ఉంచండి. తద్వారా వారిని ధన్యులుగా నీవు తీర్చిదిద్దుతున్నావు. తద్వారా వారికి కలిగిన భయములు, వారికి కలిగిన రోగములు, వారికి కలిగిన సమస్యల నుంచి నువ్వు విడిపించే దేవుడో. అగ్ని బలమును చల్లార్చారు, నిత్యము నీ యందు భయభక్తులు కలిగి సింహాల నోళ్లను మూశారు, నిత్యము నీ యందు భయభక్తులు కలిగి. అవును ప్రభువా, సూర్య చంద్రులను ఆపివేశారు, నిత్యము నీ యందు భయభక్తులు కలిగి. అవును ప్రభువా తండ్రి, గొప్ప కార్యాలు, శూర కార్యాలు నీ బిడల ద్వారా జరిగించావు. అవును తండ్రి, అట్టి రీతిగానే నీ బిడ్డల జీవితంలో కూడా నీవు గొప్ప కార్యాలు చేసే దేవుడో. ఏ పరిస్థితులను బట్టి ఎక్కడ రాజీ పడిపోక, ఎక్కడ పడిపోక, నీ ఎదుట ఎక్కడ దోషులు కాక తండ్రి, నీ యందు నిత్యము భయము కలిగి ప్రవర్తించి ధన్యులుగా, ఉన్నత స్థితిలో విజయవంతులుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. God bless you. Thank you.